హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. సో ఈరోజు అయితే మలేషియాలో డే 1. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే కేఎల్ టవర్. ఒకసారి మీకు చూపిస్తాను. కనిపిస్తుందా? దిస్ ఇస్ ద కేఎల్ టవర్. సో ఇప్పుడైతే మనము అక్కడికి వెళ్తున్నాము. అండ్ అక్కడ ప్రాసెస్ ఏంటి, టికెట్ ఎంత అని చెప్పి నేనైతే ఫర్దర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే మా వారు చెప్పడం 1 or 2 kilometers అలా ఉంటుందని చెప్పారు, కానీ 1 or 2 kilometers కాదండి, నియర్ బై 3 to 4 kilometers అయితే ఉంది మనం తీసుకున్న రూమ్ నుంచి ఆ కేఎల్ టవర్కి అయితే. సో కష్టపడి, అంటే ఎందుకు కష్టం అని చెప్తున్నానంటే చాలా హాట్గా ఉన్నింది వెదర్ అయితే. అక్కడ మలేషియాలో మేము వెళ్ళింది Feb 13th అనమాట అక్కడికి. సో నాకేమనిపిస్తుంది అంటే మలేషియాలో అయితే ఇప్పుడే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది. ఏదో ఇలా ఉన్నాం కానీ లోపలంతా చెమట అలా కారిపోతుంది అనమాట. చెప్పలేను నేను, అది అంత హ్యూమిడిటీ ఉంది అండ్ చాలా వేడిగా ఉంది. అప్పుడే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫెబ్ మిడ్కి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం. సో మనం తీసుకున్న రూమ్కి అయితే నియర్ బై అనమాట ఈ కేఎల్ టవర్స్ కానీ అండ్ ట్విన్ టవర్స్ కానీ. సో మనం మిడిల్ ఆఫ్ ద సిటీలో అయితే మనము రూమ్ తీసుకున్నాం అనమాట. సో అన్ని వాకబుల్ అంటే మరీ దగ్గర కాదు, అలానే దూరం కాదు. 1.5 kilometers 2 kilometers అలా ఉంటుంది అనమాట. సో అందరం ఇలా బై వాక్ అయితే వెళ్ళిపోతున్నాం, దగ్గరే కదా అని చెప్పేసి. సో మేము వచ్చేసి డే 1 మలేషియాలో మార్నింగ్ వచ్చి కేఎల్ టవర్ చూసాము అండ్ ఈవినింగ్ వచ్చేసి పెట్రోనల్ టవర్స్ అంటే ట్విన్ టవర్స్. సో మేము అరౌండ్ ఆ రోజు మేము రీచ్ అయ్యేసరికి 11 AM అలా అయిపోయింది. మేము ఫ్రెష్ అప్ అయ్యి అంతా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళేసరికి. సో మామూలుగా కేఎల్ టవర్ టైమింగ్స్ వచ్చేసి 9 AM నుంచి 10 AM వరకు అయితే మనకి ఓపెన్ ఉంటుంది అనమాట. మనం బిఫోర్ డే అయినా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కేఎల్ టవర్ దగ్గర కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ప్రైజెస్ అనేది కొంచెం డిఫర్ అవుతుంది. ఆన్లైన్లో ఒక ప్రైస్ ఉంటుంది, మనం డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే వీకెండ్స్ అయితే కొంచెం ఎక్కువ రష్ ఉండడం కానీ క్యూ ఉండడం అలా ఉంటుంది. సో అప్పుడు మనం బిఫోర్ డే బుక్ చేసుకోవచ్చు. అలా మీ అవైలబిలిటీని బట్టి అయితే మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అయితే తీసుకోవచ్చు అనమాట. మేమైతే టోటల్ 4 days స్టే చేసాం మలేషియాలో 2 days వచ్చేసి కోలాలంపూర్ అండ్ 2 days వచ్చి లంకావి అనమాట. ఈ కేఎల్ టవర్స్ అండ్ ట్విన్ టవర్స్, పెట్రోనల్ టవర్స్ అవంతా మనం ఇప్పుడు చూపిస్తుంది వచ్చి కోలాలంపూర్లో. సో మనకి మలేషియాకి రీచ్ అవడానికి బెస్ట్ టైం ఏంటంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ అండ్ డిసెంబర్ నుంచి మార్చ్ వరకు అయితే. కానీ మోస్ట్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి ఒకేలాగా ఉంటుందంట క్లైమేట్ వచ్చేసి. ఎయిదర్ హాట్, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ ఉంటుందో తెలియదు. సో అలా ఉంటుందంట ఎవ్రీ ఇయర్ మొత్తం అలా ఉంటుందంట క్లైమేట్ మలేషియాలో. ఏదో తిరుమల కొండ ఎక్కుతున్నట్టు నాకైతే. సో కేఎల్ టవర్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళి మనం టికెట్ కౌంటర్స్కి వెళ్ళి ఏంటి ప్రాసెస్ అంతా అయితే కనుక్కోవాలి. మా పొట్టుదాని కష్టాలు చూడండి, కష్టపడి నడుస్తుంది. ఫ్లాట్గా ఉంటే మనం నడవడం ఈజీ, కానీ ఇలా హిల్స్ అండ్ కొండలాగా ఎక్కడం, స్టెప్స్ ఎక్కడం అవంతా అయితే చాలా కష్టం ఆడుండే హీట్కి అయితే. హలో మేడం శ్రావణి, ఎలా అంత ఎనర్జీగా ఉన్నావు? నేను రోజు 6-7 kilometers వాక్ చేస్తాను. మేము కూడా వాక్ చేస్తాం. ఇది మిట్టలాగా కొండ ఎక్కినట్టుంది. తిరుమల కొండ ఎక్కితే అన్న పుణ్యమన్నా వస్తుందేమో. ఫైనలీ కేఎల్ టవర్ నియర్ బై అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఎప్పుడెప్పుడు వస్తుందా, కొంచెం అలా కూర్చొని రెస్ట్ తీసుకుందాం అన్న స్టేజ్లో ఉన్నాను నేనైతే. ఆ హీట్కి కూల్గా ఉంటే అన్న ఏదో కొంచెం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ హాట్గా ఉంటే మాత్రం అసలు తట్టుకోలేమన్నమాట. అలా ఉన్నింది క్లైమేట్ అయితే మేము వెళ్ళినప్పుడు. అంటే మోస్ట్ ఆఫ్ ది ఇయర్ అలాగే ఉంటుందంట అక్కడ. ఇది పరిస్థితి.
ఎండకైతే తట్టుకోలేక ప్రెజెంట్ అయితే ఈ ఐస్ క్రీమ్తో అయితే కవర్ చేస్తున్నాము. ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి 6 ringgits, అంటే 1 ringgit ఈక్వల్ టు 20 రూపీస్ అనమాట. అంటే 6 ringgits, 6 into 20 రూపీస్. అండ్ ఫ్రెష్ కోకోనట్ వాటర్ ఉంది ఇక్కడ, చూపిస్తానండి. అక్కడ ఉంది కదా ఫ్రిడ్జ్లో ఫ్రెష్ కోకోనట్ వాటర్, అది వచ్చి 12 ringgits అంట. ఒక కోకోనట్ వాటర్ 12 ringgits, 12 ringgits into 20 రూపీస్ అనమాట. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత ప్రైస్ అనేసి. అండ్ చిన్న కోకోనట్ కదా సురేంద్ర, చిన్నది. సో మేము మంచిగా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తుంటే నేను, సురేంద్ర అండ్ శాలిని, మా మేడం ప్రణన్య అండ్ అక్కడ పాపం శ్రావణి అండ్ అనిల్ ఏమో టికెట్స్ కోసం అయితే క్యూలో నిలబడ్డారు అనమాట. సో మనమైతే కొంచెం ఐస్ క్రీమ్ తింటూ కొంచెం చిల్ అవుతాం, టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయే లోపల. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనం ముందే బిఫోర్ డే మనం బుక్ చేసుకోలేదు అనుకుంటే డైరెక్ట్గా కేఎల్ టవర్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఇలా ఈ టికెట్స్ అని అయితే మనకు అవైలబిలిటీ ఉంటుంది. అక్కడ వాళ్ళైతే మనకు మొత్తం హెల్ప్ చేస్తారు, మనం ఎంతమంది వెళ్తున్నాం, ఎంతమంది పర్సన్స్ అండ్ ఏ ప్లేస్కి వెళ్తున్నారని. కేఎల్ టవర్లో చాలా ఫ్లోర్స్లో అయితే కొన్ని ఒక ఫ్లోర్ వచ్చేసి మనకి రెస్టారెంట్, ఇంకొక ఫ్లోర్ వచ్చేసి స్కై డెక్ అనమాట, ఇంకొక ఫ్లోర్ వచ్చేసి స్కై వాక్ లాగా అంటే జిప్ లైన్ ఉంటుంది. సో మనం అవి థ్రెడ్ పెట్టుకొని ఆ గ్లాస్ మీద అయితే నడవాల్సి ఉంటుంది. సో అన్ని ప్రయోగాలు అయితే నేను చేయలేదన్నమాట. ఆ హైట్లో మనము ఆ గ్లాస్ కింద చూసుకుంటూ నడవడం అంటే, సో నేను చేయలేదు, వాళ్ళని చేయనీయలేదు, మా ఫ్యామిలీ వాళ్ళని కూడా. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ హోటల్లో స్టే చేస్తున్నారు, మీ పాస్పోర్ట్స్ అండ్ కాపీ అంతా ఉందా అని చెప్పి కొన్ని డీటెయిల్స్ అంతా ఫిల్ చేసి వాళ్ళు అడిగిన తర్వాత మనకైతే ఇలా టికెట్స్ అయితే మనము పే చేసి టికెట్స్ తీసుకొని అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట కేఎల్ టవర్కి. మెయిన్ మనం కేఎల్ టవర్కి వెళ్ళేటప్పుడు బిఫోర్ డే ఎందుకు మేము బుక్ చేసుకోలేదు అంటే అక్కడ వెదర్ని బట్టి ఇది ఓపెన్ ఆర్ క్లోజ్ ఉంటుంది అనమాట. సో మనం అంతంత పే చేసిన తర్వాత మనకి క్లోజ్ అయ్యింది అంటే మనకైతే మనీ వేస్ట్ కదా. సో అందుకే మేము బిఫోర్ డే బుక్ చేసుకోకుండా నెక్స్ట్ డే బుక్ చేసుకున్నాం. మేము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అయితే మాకైతే రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అక్కడ వెదర్ని బట్టే కేఎల్ టవర్ ఓపెన్ ఆర్ క్లోజ్ అని డిసైడ్ అవుతుంది. సో బిఫోర్ డే చేసుకున్నారంటే మనకైతే మనీ లాస్ ఉంటుంది మోస్ట్లీ. మేము 6 members వెళ్ళాం, అంటే 5 adults and 1 kid. మాకు వచ్చేసి 620 ringgits అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. పర్ పర్సన్ 2000 చేంజ్ అయితే ఉంటుంది, 2000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అవంతా అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం లిఫ్ట్లో అనమాట, ఏ ఫ్లోర్ ఏంటి అని చెప్పి డీటెయిల్ ఉంటుంది. అండ్ కేఎల్ టవర్ టోటల్ ఎన్ని మీటర్స్, ఎంత హైట్ ఉంది అని చెప్పి, ఒక ఫ్లోర్ షాపింగ్ ఉంటుంది, ఒక ఫ్లోర్ డైనింగ్ ఉంటుంది, రెస్టారెంట్, ఇంకొక ఫ్లోర్ స్కై డెక్ కిందాక చెప్పాను కదా. అలా అయితే ప్రాసెస్ ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది అనమాట మనకి. ఆ 620 వాళ్ళు మాకు ఛార్జ్ చేసింది ఓన్లీ ఫర్ ద స్కై డెక్ మాత్రమే, అంటే ఆ ప్లేస్కి వెళ్ళడానికి మాత్రమే 620 ringgits అయితే ఛార్జ్ చేశారు. అండ్ మనం అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలనుకున్న ఏదానికైనా ఎక్స్ట్రా మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ టవర్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా స్కై అబ్జర్వేషన్ అని ఒక డెక్ లాగా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మేము ఫోటో తీసుకోవాలంటే పర్ పర్సన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనం అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలనుకుంటే పర్ పర్సన్ 10 ringgits అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి 45 seconds మాత్రమే ఇస్తారు. ఆ 45 secondsలో మనమైతే పిక్చర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంతమంది గ్రూప్గా అన్నా వెళ్ళని, సింగిల్గా అన్నా వెళ్ళని, ఎంతమంది అన్నా వెళ్ళని, పర్ హెడ్ వాళ్ళైతే 10 ringgits ఛార్జ్ చేస్తారు. మేమైతే సింగిల్గా కొన్ని తీసుకున్నాం, అండ్ 3 members ఫ్యామిలీగా తీసుకున్నాం, అండ్ టోటల్ ఫ్యామిలీగా తీసుకున్నాము. అలా ఒక్కొక్క పర్ హెడ్కి మాత్రం కంపల్సరీ మీరు ఎంతమంది అన్నా వెళ్ళండి, ఏమన్నా చేయండి, పర్ పర్సన్ 10 ringgits ఖచ్చితంగా పే చేయాల్సిందే. అండ్ 45 seconds మాత్రమే మనకు టైం ఉంటుంది. ఆ 10 ringgits ఛార్జ్ చేసేది ఓన్లీ మన ఫోన్లో ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే, మన ఫోన్ ఆర్ కెమెరాలో తీసుకోవడానికి మాత్రమే. అదే అక్కడ ఫోటోగ్రాఫర్ వచ్చి మనకి ఫొటోస్ తీయాలి అండ్ ఆ కాపీ మనం తీసుకోవాలనుకుంటే ఛార్జెస్ అయితే వేరే ఉన్నాయి. ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి మనకి ఫోటో తీశారు వాళ్ళ కెమెరాలు అంటే పర్ పర్సన్ 50 నుంచి 70 ringgits అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదే మనకి వాళ్ళు కాపీ ఇవ్వాలి, హార్డ్ కాపీ అనుకుంటే దానికి ఇంకా ఎక్స్ట్రా పే చేస్తుంది. సో ఒక్క ఫోటో వాళ్ళు వచ్చి తీశారు, మనం హార్డ్ కాపీ తీసుకున్నామంటే దగ్గర 2000 నుంచి 3000 వరకు అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఒక్క ఫోటోకి. సో మనకు అక్కడ కనిపిస్తుంది కదా పెట్రోనల్ టవర్స్, అంటే ట్విన్ టవర్స్ అయితే మోస్ట్లీ అందరికి ఐడియా ఉంటుంది. ఆ ప్లేస్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి. ఇక కేఎల్ టవర్ నుంచి మేము అక్కడికి వెళ్ళడానికి అరౌండ్ 4 kilometers or 3 kilometers సంథింగ్ ఉన్నింది.
సో మళ్ళీ ఇక్కడ అంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఫొటోస్ కానీ ప్లేస్ అంతా మంచిగా చూసిన తర్వాత అయితే మేము మళ్ళీ ట్విన్ టవర్స్కి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వరల్డ్ టాలెస్ట్ టవర్స్ అంతా మనకు ఇక్కడైతే ప్లేస్ చేశారు. మనం అన్నీ మంచిగా చూడడానికి అండ్ మనం వీడియోస్ తీసుకోవడానికి కానీ ఆ ఫొటోస్కి తీసుకోవడానికి అని తెలుసుకోవడానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పిక్చర్స్ అయితే ఇలా తీసుకున్నాం. అండ్ అక్కడ ఎవరినైనా హెల్ప్ అడిగితే వాళ్ళు కూడా మన ఫోన్లో అయితే తీసిస్తారనమాట. సో లేదు మాకు పిక్చర్ పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే మీరు ఫోటోగ్రాఫర్ని అయితే హైర్ చేసుకోవచ్చు. అండ్ హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ ఎనీథింగ్ మీరైతే తీసుకోవచ్చు అనమాట. సో కేఎల్ టవర్ నుంచి ట్విన్ టవర్స్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ మా బుడ్డది అయితే నడిచి పాపం బాగా అలసిపోయి అలా వాళ్ళ నాన్న మీద అయితే పడుకుంది. లిటరల్గా చెప్తున్నాము, ఫుడ్కి మేము ఎంత ఇబ్బంది పడ్డామంటే అక్కడ చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకు అంటే మేము వెజిటేరియన్ అనమాట, నాన్ వెజ్ తినము. సో మెక్డీకి వెళ్ళాం, కేఎఫ్సీకి వెళ్ళాం, పిజ్జా హట్, ఎనీథింగ్ ఏది చూసినా అయితే మాకు వెజ్ అనేది దొరకలేదు, నాన్ వెజ్. అండ్ మా హస్బెండ్ వాళ్ళు అయితే తింటారనమాట నాన్ వెజ్, కానీ వాళ్ళకు కూడా నచ్చలేదు. ఏంటంటే ఆ స్మెల్, వాళ్ళు కుక్ చేసే ప్రాసెస్ అంటే అన్నీ హాఫ్ కుక్డ్ అలా అయితే ఉన్నాయన్నమాట. నేను లిటరల్గా కొన్ని వీడియోస్ అయితే తీయలేదు, కానీ స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటుంది కదా, అక్కడంతా కాక్రోచెస్, చిన్ని పురుగులు అలా అవంతా ఫ్రై చేసి అయితే పెట్టేశారనమాట. అలా ఫుడ్ ఉన్నింది మలేషియాలో అయితే. నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా కష్టము అవంతా తినాలి అంటే, హాఫ్ కుక్డ్ అవంతా. సో మా హస్బెండ్, మా అనిల్ అయితే మాతో పాటు ఇంకా వెజ్జే తిన్నారు, తప్పలేదు వాళ్ళకి. వెజ్ దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. చెప్పా కదా ప్రీవియస్ నా వీడియో చూస్తుంటే బెంగళూరు టు మలేషియా అని చెప్పి ఏదో A to B ఉండి అలా లైట్గా అలా, కానీ అది కూడా కొంచెం స్వీట్గా. ఎప్పుడెప్పుడు ఇండియాకి వెళ్ళిపోతామా, నాకు ఫేవరెట్ కారం దోశ అనమాట, వెళ్ళి తిందామన్నారు అలా ఉండింది నాకు ఫస్ట్ డేనే మలేషియాకి వెళ్ళిన తర్వాత. సో ఇట్లా అయితే ఫ్రూట్స్ అవి కనిపించాయి, కొంచెం దాంతో కడుపు నింపుకుంటూ ఉన్నాం అనమాట. సో ఫ్రూట్స్తో సర్దుకుంటూ అవి ఏదో అలా తింటూ అలా అయిపోయిందనమాట మా మలేషియా ట్రిప్ మొత్తం. అంటే లంకావీలో చాలా బాగుండింది ఫుడ్, మన ఇండియన్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉండింది, దొరికింది. కోలాలంపూర్లో A to B ఉండింది, కానీ ఆ స్వీట్నెస్ అయితే నా వల్ల కాలేదు, అది తినడం స్పైసీగా లేదు అసలు. సో ఫ్రూట్స్ తీసుకొని నన్ను పాప అయితే లీచీస్ కావాలని చెప్పింది. సో కొంచెం అవి దొరికి అండ్ బనానాస్, ఫ్రూట్స్ అయితే తీసుకొని ఆ డే అలా అయిపోయిందన్నమాట మాకు. ఇండియా నుంచి మ్యాగీ ప్యాకెట్స్ తీసుకెళ్ళాం, కానీ అవి చేసుకోవడానికి అవైలబిలిటీ లేదనమాట. అక్కడ కెటిల్స్ అంతా కొంచెం లోపల డిఫరెంట్గా ఉన్నాయి. సో దానిలో మ్యాగీ వేస్తే దానిలోనే అతుక్కుపోతాయి అనమాట, అలా ఉండింది. సో మ్యాగీ చేసుకోలేకపోయాం కోలాలంపూర్లో అయితే, చేసుకోలేక ఈ అవస్థలు పడుతున్నాం. ఒక్క బనానా 20 రూపీస్, అట్లా 2 బనానాస్ తీసుకుంటే 40 రూపీస్. అండ్ లిచీస్ వచ్చి 250 గ్రామ్స్ ఎంత, 240, 6 రింగెట్స్ బనానానే. ఒక్క బనానా 20 రూపీస్. సో నియర్ బై అయితే పెట్రోనల్ టవర్స్కి అయితే వచ్చేసాం. దాని పక్కన మనకి ఇలా KLCC మాల్ అయితే ఉంటుంది. ఇక్కడ వాటర్ షో చాలా బాగుంటుంది అనమాట. దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి. నైట్ అరౌండ్ 8 to 8:15 or 8:30 వరకు అయితే అలా వాటర్ షో అయితే జరుగుతుంది అనమాట. సో దాన్ని చూసుకొని మేము ట్విన్ టవర్స్ దగ్గరికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అండ్ మనకి KLCCలో ద టాప్ అండ్ లగ్జరియస్ బ్రాండ్స్ అంతా అయితే అవైలబుల్ ఉన్నాయి. LV కానీ, డియోర్ కానీ, అండ్ రోలెక్స్, వర్సాచి, టాప్ అండ్ బ్రాండ్స్ అంతా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా మంచిగా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా ఇలా KLCC మాల్కి వచ్చేస్తే షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ షో అయితే మనం చూసుకొని మంచిగా ట్విన్ టవర్స్కి వెళ్ళిపోవచ్చు. ట్విన్ టవర్స్ పక్కనే ఉంటుంది మనకి, ఈ మాల్కి పక్కనే. అండ్ ఫైనలీ పాపకైతే ఇలా డోనట్స్ ఆ టైప్ దొరికాయి. నేను డోనట్స్ అవంతా కూడా తినను అనమాట. సో ఎప్పుడెప్పుడు పేస్ట్రీస్ ఆర్ కేక్స్ అలా దొరుకుతాయేమో చూసాను, కానీ ఏవి అవైలబిలిటీలో లేవు. ఏది తినాలన్నా భయం వేస్తుంది, అది నాన్ వెజ్జా ఏంటి అని చెప్పి. సో అండ్ పక్కనే స్టోర్ ఉంటే మాల్లోనే చూద్దామని చెప్పి వెళ్తే ఇలా ఐస్ క్రీమ్స్ అవి అయితే ఉండింది, కానీ బ్రెడ్ దొరికితే జామ్ దొరకట్లేదు, జామ్ దొరికితే బ్రెడ్ దొరకట్లేదు. అండ్ నూడిల్స్, ఇన్స్టెంట్ నూడిల్స్ ఉంటాయి కదా, కప్ నూడిల్స్ అవంతా, దానిలో ఉంటే ఎగ్ మిక్స్ ఉంటుంది, లేదంటే నాన్ వెజ్ చికెన్ ఆర్ మటన్ సంథింగ్ మిక్స్ ఉంటుంది, కానీ వెజ్ దొరకడం అంటే చాలా కష్టమైపోయింది మాకు. సో అంతా చూసి ఇంక ఇది అవ్వదు అని చెప్పి మళ్ళీ ఫ్రూట్సే తినేసి తెచ్చుకున్న ఫ్రూట్స్ మేము వెళ్ళేసరికి అయితే వాటర్ షో అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. కొంచెం షాపింగ్ అవంతా చేసి, అండ్ ఆ డే అయితే కొంచెం వర్షం పడుతుంది ఆగిపోతుంది, వర్షం పడుతుంది ఆగిపోతుంది, అలా ఉండింది అనమాట ఆ రోజు. అండ్ వాటర్ షో స్టార్ట్ అయిపోయింది. అక్కడ కూర్చొని అయితే మంచిగా
వాటర్ షోని చూస్తూ రిలాక్స్ అయిపోయాం. సో ఎవరైనా మలేషియా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారంటే ఇంటి దగ్గర నుంచే మీరు తినే వస్తువులు తెచ్చుకోవడం చాలా బెటర్ అన్నమాట. అండ్ మేము వెళ్ళింది వచ్చి Feb 14th అక్కడికి వెళ్ళాము. సో కొంచెం అక్కడ ప్రపోజల్స్ అలా జరుగుతూ ఉండింది, చూస్తున్నారు కదా, కొంచెం అలా క్యాప్చర్ అయితే చేశాను. చాలా మంచిగా అనిపించింది అనమాట. వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటే లైవ్గా ప్రపోజల్ చూశాను అనమాట నేను ఆ రోజు, విత్ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్తో. అండ్ దీనికి బ్యాక్ సైడే మనకైతే కేఎల్ టవర్స్, ట్విన్ టవర్స్ అయితే ఉంటుంది. మీకు కొంచెం చూపిస్తాను అండ్ లాస్ట్లో పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను నేను మేము అక్కడ తీసుకునింది. సో యాక్చువల్గా మేము అనుకునింది మార్నింగ్ అండ్ నైట్ పెట్రోనల్ టవర్స్ దగ్గర అయితే మేము పిక్చర్స్ తీసుకోవాలనుకున్నాము. కానీ మేము వెళ్ళిందే ఫ్లైట్ డిలే వల్ల లేట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ పిక్చర్స్ అయితే తీసుకోలేదు. నైట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మంచిగా అయితే పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ ఈ పిక్చర్స్ తీసుకోవడానికి ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ ఉంటారనమాట వాళ్ళు. సో ఎగ్జాక్ట్గా మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా మంచిగా రావడానికి కానీ మన ఫుల్ ఫొటోస్ రావడానికి కానీ మీరు ఎంత బార్గెయిన్ చేస్తే అంత తక్కువకి ఇస్తారనమాట. మాకు చెప్పింది వాళ్ళు 600 రింగెట్స్తో స్టార్ట్ చేశారు ఫొటోస్ తీసుకోవడానికి. లాస్ట్కి మన కరెన్సీలో 600 రూపీసో 500 రూపీసో సంథింగ్ తీసుకున్నారు ఎన్ని ఫొటోస్కి. సో మీరు మీకు బార్గెయిన్ స్కిల్స్ తెలిసి ఉండాలన్నమాట. మలేషియాలో ఫొటోస్ తీసుకోవాలన్నా, ఫుడ్ బయట స్ట్రీట్ ఫుడ్ తినాలన్నా, షాపింగ్ చేయాలన్నా బార్గెయిన్ స్కిల్స్ ఉంటే మంచిగా అయితే మీరు మనీ వేస్ట్ అవ్వకుండా అయితే చూసేయచ్చు అనమాట. సో బిఫోర్ వీడియో కూడా నేనైతే మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ వదిలేస్తాను, బెంగళూరు టు మలేషియా ప్రాసెస్ అంతా ఏంటి అని చెప్పి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్ ఫర్ మోర్ వీడియోస్.